కృంగిదల వచ్చినప్పుడు కానీ, నిరస్త స్థితిలో ఉన్నప్పుడు కానీ ఎవరు రారురా బాబు, నేనే వాళ్ళ కోసం వెళ్ళాలని ఆయన శరీర రూపంలో మన మధ్యలోనికి వచ్చేసాడు. ఆమేన్. అవునా కదా? ఎందుకు చెప్పండి? ఈ లోక ప్రజలు ఎలా ఉన్నారంటే, మనతో ఏదైనా అవసరం ఉంటే అబ్బా నీ అంత మంచి అక్కలేదంటారు. అవునా? అదే కనుక నీతో అవసరం లేకపోయింది అనుకో, అసలు నువ్వు ఫోన్ చేసినా సరే నీకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అమ్మ జాగ్రత్తగా వినాలిరా, కొద్ది నిమిషాలు దైవజనులు కొద్ది సమయం ఇచ్చారు. ఈ సమయంలో నాకు ఇచ్చిన సబ్జెక్ట్ని మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలా. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒక దైవజనుడు చెప్పినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఇది మీదేమన్నా ఏ ఇల్లు? రొట్టెల ఇల్లు. ఎప్పుడో నేను ఒక్కనే వస్తానేమని అనుకుంటాను, నాతో పాటు ఏదో సేవకుడు ఖచ్చితంగా వస్తున్నారు మీరు. దేవుడు మీ గుమ్ములను కూడా ప్రేమించాడు. సాధారణంగా ఒక సంఘానికి నేను వెళ్ళానంటే మినిమం ఒక 5 నెలల దాకా సంఘానికి నేను వెళ్ళను. ఎందుకని? పాస్టర్ గారిని ఎప్పుడు చూస్తున్నారు కాబట్టి మేమేమనిపిస్తుంది, ఈ పాస్టర్ గారిని ఎప్పుడు మేము చూస్తున్నాం అనిపిస్తుంది. అందుకు సాధారణంగా 3-5 నెలల దాకా నేను ఆ సంఘానికి వెళ్ళను. కానీ ఇక్కడున్న యవ్వన బిడ్డలు దేవుడు ప్రేమిస్తున్నాడు. యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారంటే పాపములో బందీ పడిపోయి ఉన్నారు. రిబల శంతెర గదన లంతెర గదన. ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు మాట వినని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెళ్ళైన కొంతమంది స్త్రీలు ఎలా ఉన్నారంటే మొదట భర్తను బాగా ప్రేమించారు, కానీ ఈరోజు భర్తకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది చూపించాడు దేవుడు, నువ్వు వెళ్ళాలా. ఈ 2024 లాగా వాళ్ళ జీవితాలు ఉండొద్దు. ఈ 2025లో వాళ్ళ జీవితంలో ఒక నూతన క్రియ జరగాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మరలా దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేనే అయ్యగారికి ఫోన్ చేశా, అయ్యా ఈ మళ్ళా దేవుడు నాకు ఎందుకో రమ్మన్నాడు, మీరు వెళ్ళమంటే ఈ పెద్దలను అడగండి అంటే పెద్దలను అడిగాను, రండి సార్ అన్నాడు. కానీ ఏదో ఇక్కడ జరగబోతుంది. ఆమేన్. ఎందుకంటే ఈ రెండు మెయిన్ దైవజనులు మంచిగా స్త్రీల కోడికలు పెడుతున్నారు, స్త్రీల ప్రార్థన జరుగుతుంది. అయినప్పటికీ కూడా సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే ఎవరిని ఎప్పుడు మృంగిదామన్నాడు చూస్తున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? ఎందుకని? రెవల్యూషన్ 12:12 ప్రకారము వాడికి కొంచెమే సమయం ఉంది. ఏముంది? వాడికి కొంచెమే సమయం ఉంది కాబట్టి ఎప్పుడు యవనస్తుల్ని పాడు చేయాలా, ఎప్పుడు సంసారములో ఎడాకుల దాకా తీసుకెళ్లాలా, ఎప్పుడు వాళ్ళ జీవితంలో సమాధానం లేకుండా చేయాలని వాడికి విజృంభణ చేస్తున్నాడు ఇక్కడ. కానీ యేసునామంలో ఎవడైతే మీ ఇంట్లోకి ఒక దిక్కు నుంచి వచ్చాడో ఆడు యేసునామంలో ఈరోజు 7 దిక్కులు కూడా పారిపోను గాక. మీరు నమ్మితే చెప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఈరోజు ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. పర్వాలా చెప్పండి, అదే ఎన్ని గంటలు చెప్పండి, ఆ టైంకి ముగిచ్చేస్తాను. చెప్పండి సార్, మళ్ళీ మీ సమయం 11:55. 11:55. ఓకే, రైట్. చిన్న పాట పాడుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. నాకు ఏదైతే దేవుడు చెప్పాడో అది నేను చెప్పేశాను. ఓకేనా? యవ్వన బిడ్డలకు ఒక మాట చెప్తున్నా, నా సాక్షి మీరు విన్నారు. కొంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల్ని ఎదిరికించి మ్యారేజ్ చేసుకున్నారు. ఈరోజు భార్య భర్త వాళ్ళిద్దరు ఒకసారి లేరు, ఒక కుటుంబం. కానీ యేసునామములో కుటుంబం కట్టబడను గాక. ఎందుకని? లోక 4:18 అంటాడు కదా. ఏమంటాడు? చదవండి, ఒక మాట చదివేసి వెళ్ళిపోతా. లోక 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్లీజ్ కొంచెం పిల్లలను కొంచెం సైలెంట్ పడతారా? ఎక్కడో నాకన్నా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది నా పాప దేవుడిలో. ఆ పాపకి ఏదైనా చాక్లెట్ ఇవ్వండి. రైట్, చదవండి రా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి
విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ఆ, కలుగునని ఆ, ప్రకటించుటకును, ఆ, నలిగిన వారిని ఆ, విడిపించుటకును, ఆ, ప్రభువు ఆ, హితవస్త్రము ప్రకటించుటకును ఆ. ఆయన నన్ను పంపియున్నాడు. ఆమేన్. ఆయన నన్ను ఎందుకు ఇక్కడ నన్ను పంపాడంటే, ఏదైతే మీరు చదివారో ఆ ప్రతి దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం అది బంధింపబడి ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. వచ్చి ఏదో మన డప్పాలు చెప్పుకోవటానికో మన గొప్పలు చెప్పుకోవటానికో నేను అదని చెప్పుకోవటానికి కాదు, కానీ ఎవరైతే అటువంటి బంధకాలలో బంధించబడి ఉన్నారో నా దేవుడు ఆ బంధకాల్లో నుంచి ఈరోజు ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నాడు. యేసు నామములో అది జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఏ బాధలతో అయితే ఉన్నారో ఈ 2025 జనవరి 26 ఈ గణతంత్ర దినోత్సవ దినాన నా దేవుడు ఏ స్వతంత్రతనిచ్చాడో ఆ స్వతంత్రాన్ని మీరు తీసుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. చూడండి, నేను ఎప్పటికాడ ఒక పాట పాడుకుంటా, ఎప్పటికాడ ఒక పాట. అది ఏ పాట అంటే, డ్రమ్ కొట్టే వాళ్ళు ఉన్నారు లేరా? బ్రతికి ఉన్నానంటే నీ కృపా. చెప్పలు కొడదాం, డ్రమ్ముల పేరు పవర్లా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. మరొకసారి పడగలరు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరు నోరు తెరుద్దాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బా బ్రతికి ఉన్నానంటే నీ గ్లోరీ గాడి, జీవిస్తున్నానంటే నీ కృప. మరొకసారి కలిసి పడుకుంది. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా. బాం జీవిస్తున్నానంటే నీ కృపా. తండ్రి నీకు వందనాలు. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృపే, మేము జీవిస్తున్నామంటే అది నీ కృపే. అయ్యా, మహా గనులు, ధనమున్నవారు, అయ్యా ఈ లోక పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, అయ్యా ఈ రోజునైనా స్తంభాల మీద అయ్యా బ్యానర్ల మీద ఎలాడుతూ ఉన్నారు. రిబలాషి అంతెరగలదన అంతెరగదన యేసయ్యా. అయ్యా కొందరు చనిపోయి ఆ సమాధుల మీద మొక్కలు మొలుస్తున్నాయి నాయన. మా దగ్గర ఏ యోగ్యత లేదయ్యా, ఏ పరిశుద్ధత లేదు నాయన, కానీ మేము బ్రతికున్నామంటే అది నీ కృప మాత్రమే. అయ్యా మేమేమై ఉన్నామో అది నీ కృప వలన మాత్రమే తప్ప మాకున్న ధనమును బట్టో, మాకున్న పలుకుబడిని బట్టో, మాకున్న స్థితిని బట్టో, మాకున్న అంతస్తులను బట్టో కాదు నాయన, నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టే ప్రభా.
ప్రభా, ఆ ఉచితమైన కృపను మేము వ్యర్థం చేసుకోకుండా నీ కొరకు నమ్మకమైన వ్యక్తులుగా, నీ కొరకు నేను యథార్థంగా జీవించే వ్యక్తులుగా, నీకు లోబడే వ్యక్తులుగా మమ్మల్ని మీరు, దానివల్ల సంవత్సరాలు విడిపోతున్నాయి. ఇక్కడ ఆడవడో ముందు టిక్కి తిరుగుతున్నా మీ ఆయన చూస్తున్నాడు, అది చూసి ఏం చేస్తున్నాడు, ఇది ఎవరితో సంబంధం పెట్టుకుందరా, దీన్ని విడిచిపెడతాం బెటర్ ఏం చేస్తున్నాడు. ఈ రోజున కుటుంబాలు విడిపోయి ఏడుతూ ఉన్నారు. ఈ రోజున కొన్ని కుటుంబాలు ఎందుకు నీకు ఆ టిక్ టాక్లు ఎందుకు, ఈ ఫోన్లు ఎందుకు, దేవుడు ఉన్నాడు నీకు. హల్లెలూయా. అందుకు యవ్వన బిడ్డలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ భయం, బాబు నా 10:30 అయిపోయింది, దైవజనులు 10:30కి రమ్మన్నారు నేనని నా మెసేజ్ అక్కడ అయిపోయి తొందరతనం ఇచ్చుకొని నాకు 11:45కి ఇక్కడ వస్తుందని తెలుసు. నా కోరిక ఏంటో తెలుసా, నాకు మెసేజ్ ఇచ్చే ముందు 10 నిమిషాల ముందు ఉండాలి. ఎలా ఉండాలా? ఇదే CBSH సిద్ధాపురం గ్రామంకి వెళ్తే 10ంటికి మేము మందిరం అయితే 9:30 కల్లా గ్రామం అంతా మందిరంలో ఉంటుంది. ఎక్కడికి నేను వచ్చినప్పుడు కూడా ఇంకా ఎలదామా వద్దా అని తాంబేలు నడకలాగా వస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే అపాయింట్మెంట్ ఎప్పుడు వెళ్ళిపోతా? అమ్మా చెప్పండి రా, ఎప్పుడు వెళ్ళిపోతా? పాస్పోర్ట్ ఇక్కడ గుల్మరోలు చాలా మంది కోయిటా, మస్కట్, దుబాయ్, ఖత్తర్, అబుదాబి వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్ ఏ వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతా? 2 రోజుల ముందు వెళ్ళిపోతా హైదరాబాద్. మరి దీనికి ఇవన్నీ ఎవరికి కావాలా? ఇవన్నీ ఎవరికి కావాలా? ఎవరికి కావాలి ఇవన్నీ? నా దేవుడు నీకు అందమైన స్వరూపం ఇచ్చినప్పుడు నువ్వు తలస్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకొని నువ్వు వస్తే సరిపోదు. నువ్వు లిప్స్టిక్లు పెట్టుకోవసం లేదు, కాళ్ళకి ఎబ్రోసులు పెట్టుకోవసం లేదు, ఈ రంగులు వేసుకోవసం లేదు, ఏ వస్తలా ఉన్నదట్టు ఉన్నట్టు వస్తే చాలంటాడు దేవుడు. హల్లెలూయా. మనం అయి చేయం. ఈ సమయం అంతా ఎక్కడ పెడతాం? అమ్మా చెప్పండి రా, ఈ సబ్జెక్ట్ అదే. సమస్తం ఏం చేయాలా? 2024లో బ్రతికినట్టు ఈ 2025లో బ్రతకవద్దు. ఈ 2025 నువ్వు ఎలా బ్రతకాలంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలా. ఆమేన్. అంతేనా? 2025లో నీ భర్తను ఒకవేళ విడిచిపెట్టేశావు, ఈ 2024 నీ భర్తను విడిచిపెట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ భర్తకి వెళ్ళి ఒకవేళ నీ భర్తదే తప్పు లేకపోతే నీదే తప్పు అయినా కానీ, అయ్యా ఇదిగో దేవుని వాక్యం వింటున్నా, నీవేం చేయాలో తెలుసా? అయ్యా నువ్వు నన్ను క్షమించు అనాలా. ఎందుకని? భర్తకి భార్య లోబడాలా. భర్త దేవుని, భార్యని నువ్వు లోబడి తత్వం ఉంటే ఖచ్చితంగా నీ భర్త ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తాడు. అందుకే యేసే సిలువలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? అయ్యా వీరేం చేస్తున్నారు, వీరేమి వీరిని నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు అది పోతలేదుగా. ఫస్ట్ నువ్వు దానికి పోవటానికి కారణం ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో అది విడిచిపెడతలా. నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు 1,10,000 రూపాయలు తాగిన వ్యక్తిని, ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని, అయ్యప్ప స్వామాలు వేసిన వ్యక్తిని. ఈ రోజు అవన్నీ నా దగ్గరికి రాలేదు కాబట్టి నా దేవుడు ఫ్లైట్లో నన్ను ఊరేగిస్తున్నాడు. ఈరోజు మరి దుబాయ్ లేకపోతే మస్కట్, అబుదాబి అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి మాట్లాడటమే కాకుండా మరి కలకత్తా, ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, పంజాబ్ అలాగా అనేక ప్రదేశాల్లో నన్ను తీసుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే నేను విడిచిపెట్టలేదు కాబట్టి ఇంకా అక్కడే ఉన్నాను. ఈరోజు మీకు చెప్పేది అదే మాట. నాకు అక్కడికి ఇంతకు వచ్చినప్పుడు చాలా కోపం వచ్చింది. మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడావంటే నీకు మొదటగా దైవజనుడు అంటే భయం లేదు, తర్వాత దేవుడు అంటే అంతకన్నా. ఇప్పుడు వస్తున్నాం కదా, చర్చిలోకి వచ్చాను. నేను నిన్నే చెప్పాను ఒక వాక్యం. మందిరం ఇది కళ్యాణ మండపం కాదు, లేకపోతే దాని ఏమంటారు రబల శంతెర కదనా పార్కు కాదు, అవునా? కానీ ఎక్కడికి వస్తున్నా నువ్వు? నీ లవర్ వస్తుందని మందిరానికి వస్తున్నావా? నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు మందిరానికి వస్తున్నావా? నువ్వు వచ్చిన వారు నువ్వేం చేయాలా? అవన్నీ ఒకవేళ నువ్వు కనుక చేసి ఉంటే, ప్రభా 2024 సంవత్సరం నా వ్యక్తినే, కానీ అవన్నీ విడిచిపెట్టి ఈ 2025 ఎలా ఒక నూతన హృదయంతో నూతన వ్యక్తిగా నేను వెళ్ళాలయ్యా, పాతవి గతించాలని నువ్వు వెళ్ళాలి తప్ప ఈ రోజుకి నువ్వు అదే పొజిషన్లో ఉన్న. అందుకే నా వాక్యం ఇది కాదు, కానీ ఈ మాటలు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఉన్నారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఆయన కోపం రగిలిందంటే ఒక్క మాట సెలవిచ్చి మోకాలు నా నామాన్ని వంగాల, ప్రతి ఒక్కరి కూడా రక్షణ పొందాలా, దేవుని నామాన్ని ఆయన త్వరగా వస్తున్నాడు. ఇంకా ఎందుకో తెలుసా అయ్యగారా, ఎన్నో సంవత్సరం చూస్తే సోదోగొమొర్రాగా కాలిపోయింది. దేవుడు లేడు లేడని వాగాడు. ఇతను 3 డేస్లోనే భస్మం అయిపోయింది. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎన్నో వర్తమానాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ప్రార్థన చేస్తుంటే ఇంకా నీ ఇష్టానుసారంగా వెళుతూ ఉంటే, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తనలో 2:12 ఆ మాట ఉంది.
ఆయన కోపం త్వరగా రగులుకొనును. ఆయన ఆయనే చెప్తా. ఆ మాట చదవండి, చూడండి ఆ మాట. ఒకవేళ ఆయన మాటను పోతే ఏమవుతుందో. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆ. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఏం చేయాలా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. ఏం చేస్తారంట? చదువురా, చదువు చదువు. అప్పుడు ఆ. మీరు త్రోవ తప్పి నశించెదరు. ఏం చేస్తారంట? ఆయనను ఆశ్రయించిన వారందరూ అమ్మా, ఏం చేస్తారు? ఆగ్రా. ఏం చేస్తారు? త్రోవ తప్పి అంటే నశిస్తాం అంటే ఏంటి? వెళ్ళిపోవటమే. ఇంక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. కానీ అలా వెళ్ళిపోవటానికి కదా నా దేవుడు తను రిక్కు ఎప్పుడు ఇలాగే చెప్తాడరా, ఎప్పుడు మారమంటాడరా, ఎప్పుడు రక్షణ పొందమంటాడరా, ఎప్పుడు ఫోన్ మాట్లాడొద్దు అంటాడరా, లవ్ చేయొద్దు అంటాడరా, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అంటాడరా. ఇవన్నీ చేయొద్దు. ఎందుకో తెలుసా? యేసయ్య పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. నిన్ను చూసి ఈ చుట్టుపక్కల అన్ని జనులు ఏమో తెలుసా, వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు అని ఆయన నామాన్ని గణపరిచే వాళ్ళకి ఉండాలి తప్ప నీవు ఏం చేస్తున్నావు తెలుసా? ఒక చదువు రాని వ్యక్తి ఉన్నాడు. ఒక చదువు రాని వ్యక్తి ఉన్నాడు. ఒక చదువు రాని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళి ఇదిగో నువ్వు నాతో రా అన్నాడు. అంతే, నువ్వు నాతో రా అని. చదవండి, నాకు సమయం లేదు కాబట్టి నేను ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతున్నా. లోక 5:1-11 వచ్చిన ఆ స్టోరీ ఉంటుంది. తన జీవనోపాధిని అంతటి కూడా సమస్తాన్ని విడిచిపెడుతున్నాడు. నేను అడుగుతున్నాను, 2024లో పాపము జీవితంలో బతికేవు కదా, తాగుడని వ్యసనంతో ఉన్నావు కదా, అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా, తల్లిదండ్రులు మోసం చేసి ఆడపిల్లలైతే నీతోనే దేవుడు మాట్లాడుతున్న ఈ మాట అంటాను. ఈ సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటే ఒకటి, నువ్వు ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఈ రోజున లేరా? మందిరాన్ని విడిచిపెట్టి బార్లో ఉన్న వాళ్ళు లేరా? పాపం పని చేస్తున్న వాళ్ళు లేరా? ఎక్కడ చర్చికి వెళ్తారా? ఎప్పుడు ఆ కొంపలోకి వెళ్ళిపోదామని కొందరు కాసుకొని ఉన్నారు గుమ్మల దగ్గర. నాకు ఏది చెప్తా చెప్పేత, ఆ తర్వాత వచ్చి కొట్టినా పర్వాలేదు, నాకు నష్టమేం లేదు. యేసునామములో మారాలా. ఈ శ్రమలు పడుతున్నాం, పరలోకంలో అధికపాలం, దేవునికి స్తోత్రం అంటాను. హల్లెలూయా. నేను అంటాను, ఈ వాక్యము దేని కొరకు ఇచ్చాడో తెలుసా? 2024లో నువ్వు ఏ పాపముతో అయితే ఉన్నావో, ఏదైతే విడిచిపెట్టలేకుండా ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నావో, ఏదైతే తన భర్తను వదిలిపెట్టేసి ఈ లోకమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన ఆ కృప, ఆ భర్త దేవుడు చేసిన వివాహం కాబట్టి దాన్ని విడిచిపెట్టి వేరే అక్రమ సంబంధం పెట్టుకొని అతనే కావాలి, ఇతను నాకు వద్దని నువ్వు అనుకుంటున్నావో, అవన్నీ ఈరోజు విడిచిపెట్టును గాక. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? అది దేవుడు కలిపిన బంధం కాబట్టి దాన్ని ఎడగొట్టడం ఎవరి తరం కాదు. మొదటగా నీ భర్తే నీకు మెయిన్. ఎవరు? నీ భర్తే. ఆడు ఒకవేళ నేను రమ్మన్నాడు అనుకుందాం. ఆడు ఎప్పుడు దాకా నీ అందం ఎర్రబొక్కలు వేసుకొని లిప్టిక్లు పెట్టుకొని ఆ తగ్గ టింగ్ 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 ఆడుతూ వెళ్ళినప్పుడు అంతవరకు ఉంచుతాడు. తర్వాత నీకు ఏదైనా వ్యాధి వచ్చింది, నీకు ఏదైనా జబ్బు వచ్చిందని అనుకో, నీ మొహం కాడ చూడనే. అది లేడీస్ కానీ కాదు, యవ్వన బిడ్డలకి పెళ్ళైన వాళ్ళకి మాట చెప్తున్నా, నీ భార్యతోనే నువ్వు సంతోషంగా ఉండును గాక. చెప్పని కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ భర్తతోనే నువ్వు సంతోషంగా ఉండును గాక. హల్లెలూయా. చూడండి, పేతురు సమస్తాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు దాకా భయపడిపోతున్న పేతురు విడిచిపెడితే ఏమొస్తుందని చెప్పాను కదా సబ్జెక్టు. నాకు ముగ్గురు వ్యక్తులు ఇచ్చారు. ఒక వ్యక్తి గురించి అయితే ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను, పర్వాలా. కానీ అది సంపూర్ణంగా చెప్పాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. చూడండి, ఆ ఒక వ్యక్తి తను ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు దాకా పేతురు ఎలాంటి వాడు అంటే అబద్ధాలు ఆడేవాడు. ఎవరమ్మా? అబద్ధాలు ఆడేవాడు. కానీ ఎప్పుడైతే దేవునితో ఎన్కౌంటర్ జరిగిందో, ఎప్పుడైతే దేవుని తనతో మాట్లాడి పేతురు రా అన్నాడో, ఎప్పుడైతే తన సమస్తాన్ని విడిచిపెట్టాడో, అపోస్తుల కార్యము 2:42 పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. 2:41 ఏమైందో జరగని చూడండి. వీరు 2:41 కాబట్టి అతని వాక్యము
అంగీకరించి ఎంతమంది చదువురా? ఆ దినమందు ఆ. ఇంచుమించు ఆ. 3000 మంది చేర్చబడిరి. చెప్పండి కూడా దేవునామాన్ని మహింపడతాం. హల్లెలూయా. అప్పుడు వరకు ఆ వ్యక్తి ఎవరు? అబద్ధాలు ఆడేవాడు. అప్పుడు చేసాడు తెలుసా? తనకి విలువే లేని చోట దేవుడు విలువనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఎండిన మన జీవితాల్ని నా దేవుడు చిగురింపచేసే దేవుడు. అవునా కదా? అందరూ పాడతారు కదా. ఏం పాడతారు? ఏం పాట? ఇంకో పాట, ఇలివే లేని. ఆ సాంగ్ పాటలో, ఆ పాటలో ఉంటుంది అదంతా అర్థం. హల్లెలూయా. ఇలివే లేని మన జీవితానికి దేవుడు ఇలివిచ్చే దేవుడు. నువ్వు ఎంత స్వేచ్ఛగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా బతుకుతున్నా ఏదో ఒకటి వేస్తానంట. కానీ వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు అనవసరం. కానీ నీవు నేను మత్తయి 6:32-33 ప్రకారము నీతిగా, ఆయన రాజ్య నీతికి బిడ్డలుగా మనం ఉండాలి. రక్షించబడాలా అంతే. డబ్బులు సంపాదించాలా, లేకపోతే కార్లు కొనుక్కోవాలా, మేళ్ళ కొనుక్కోవాలా, అవన్నీ కొనాలంటే నాకు అక్కడ హైదరాబాద్ జీతమే చాలు. నాకు దొడ్డుపట్ల అనే గ్రామంలో నా ఆస్తి ఒక్క చిల్ల గవ్వ కాడ అన్ని కాడ విడిచిపెట్టి ఒక్క చిల్ల పైసా కాడ నేను తీసుకురాలి. అయినప్పటికీ కాడ 2024 అనేక మంది సేవకులకు దుస్తులు ఇవ్వటమే కానీ, అనేక మంది లేని వాళ్ళకి భోజనాలు పెడతమే కానీ, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటమే కానీ అన్ని కాడ దేవుడే సమకూర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దోషం కలిగిన దైవజనుడు మీ దైవజనుడి కాడ దేని మీద కాడ ఎవరి మీద కాడ ఆధారపడడో అందరిని కాడ ప్రేమించే వ్యక్తి. ఆమేన్. కానీ ఒకటే నేను కోరుకునేది, ఈరోజు పేతురు దేవుని మాట వింటే 3000 మందిని మార్చాడు. ఈరోజు నీవు ఆయన మాట వింటే ఎలాగవుతుందో తెలుసా? ఆదికాండం 12:1-2 ఎవరి నుండి? నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి నీకు అధికారాలు ఇవ్వాలా, కానీ నీకు బాప్తిసం ఉండదు. నీకు అధికారం ఇవ్వాలా, ప్రార్థన చేత రాదు. నీకు అధికారం ఇవ్వాలా, దేవునితో ముఖాముఖే మాట్లాడుతూ రాదు. నీకు మాత్రం సీట్ ఇవ్వాలా, పెట్టిస్తాడు. అభిషేకం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నీకు మాత్రం ఏమనగా నాకు పెద్ద కావాలా, మొహం కావాలా. ఎందుకో నీకు పెద్ద, నీకేముందని ఇవ్వాలి అసలు. మళ్ళీ మాట అనిపోతే, ఓయ్ పాస్టర్ నువ్వు వచ్చే నుంచి రావద్దు ఇంకా. నాకు సంఘానికి పెద్ద ఎవరో తెలుసా? దేవుడే. అసలు ఈ సంఘానికి పెద్ద ఎవరు? నేను కాదు, అయ్యగారు కాదు, ఇక్కడ పెద్దలు కాదు. నీకు ఈ గృహానికి అధిపతి ఎవరంటే నజరేయుడైన యేసయ్య. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రార్థన లేకపోతే పెద్ద వదిలేయ్. భార్యని సరిగ్గా ప్రేమించకపోతే పెద్ద వదిలేయ్. ముందు భర్త భార్యని, కుటుంబాన్ని సక్రంగా చేయలేకపోతే, సరిగ్గా నడిపించలేకపోతే ఇంతమందిని ఎలా నడిపించగలడు? అది సేవకుడైనా పెద్ద అయినా సరే. సేవకుడి తర్వాత మా పరిచర్య ఇది, వాళ్ళ పరిచర్య అది. ఆ పరిచర్య ఎలా ఉండాలా? ఏరి పెద్దలేరు ఇక్కడ. వాళ్ళ నన్ను రమ్మన్నానే లేడు. చనిపోయిన దగ్గరికి వెళ్ళాలా, రైట్ కాదంటలా. మృతులు ఏమన్నాడు? ఇంకెక్కడ ఉన్నాడు, ఆటో ఎక్కి పరిగెత్తేస్తాడు అక్కడికి. అరే బాగా వచ్చేవరా, పౌడర్ బాగా రాసుకున్నారు నువ్వా అన్నాడు అనుకో, లేచిందనుకో మంచం ఎక్కడి నుంచి ఎక్కుంటాడు? అమ్మ చెప్పండి రా, ఆయన ఎక్కడ ఉండాలా? నీకు పదవి ఇచ్చాడు కదా, నీకు బాధ్యత ఇచ్చాడు కదా, నీకు ఒక పలుకుబడికినిచ్చాడు కదా, నువ్వెక్కడుండాలా? నిజం చెప్తున్నా, ఈ రోజు మేము ఇలాగా వాడబడుతున్నానంటే కాను తెలుసా? ఆదివారం మా ఊళ్ళు ఎవరు చనిపోయిన ఇప్పటి వరకు మేము వెళ్ళలా. మన శుక్రవారం ఆరాధన కాడ 6 లక్షల రూపాయలు లోన్ వస్తుందన్న. నీ లోన్ ఎవరికి కావాలా? నీ మోకాళ్ళు వేస్తే ఒక్క నిమిషంలో అకౌంట్ పడుతుందని, ఆ లోన్ కాడ నాకు అవసరం లేదని చెప్పేశా. శుక్రవారం ఆరాధన ఆపలా. ఎందుకు? దేవుడి కన్నా ఏది ఎక్కువ. అందుకే పుట్ గాడ్ ఫస్ట్, యూ విల్ బి నెవర్ బి లాస్ట్. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడి నుంచి వచ్చే ఒక్క మాట ఈ రోజు నీ జీవితాన్ని మార్చేద్ది. అవునా కదా? నువ్వు మందిరం లేకుండా నా భార్య నన్ను ప్రేమిస్తలేదు, నా భార్య నా మాట ఉంటుందంటే ఎందుకంటుంది? నువ్వు దేవుని మాట అంటున్నావా?
దేవుని గురించి సమస్యను విడిచిపెట్టావా? దేవుని కొరకు రోషంగా బతుకుతున్నావా? నీ భార్య అని నువ్వు ఇష్టపడుతున్నావా? ఎక్కడ ప్రేమిస్తుంది నిన్ను? చెప్పండి అన్నలారు, ఎక్కడ ప్రేమిస్తుంది? నువ్వేంటో కోటలు తాగుతావు వెళ్ళి. ఏంటిది నీకు వచ్చేదంటే 200 కూలి, నువ్వు తాగేదంటే 400. మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా అప్పులోడు వస్తాడు. అప్పులోడు వచ్చినప్పుడు యావే నేను లేనని చెప్పాను, ఇది ఎవడంటాడు? మళ్ళీ ఆడే చెప్తాడు ఇక్కడ. అది నేను ఎవడ తాగమన్నాడు? ఎవడ అప్పులు అవ్వమన్నాడు నిన్ను? మళ్ళీ నేను ఎవడు గుండు పాడు చేసుకోమన్నాడు? ఈ యవనస్తులు ఉన్నారంటే ఇది మరీ దారుణం. తగ్గేది లేదే, నీ మామ లేదు, ఆడెవడో తగ్గేది లేదంటే ఈడు తగ్గకపోతే టాటర్ కిందకి వెళ్తాడు. దేని కిందకి వెళ్తాడు? టాటర్ కిందకి వెళ్ళి రింగులు కొడుతున్నాడు. టాటర్ అప్పుడే వస్తుంది, దాని కిందకి వెళ్తాడు. ఆడు రాడు, ఇక్కడికే ఆడు రాడు. అరే తగ్గేది లేదన్నావు కదరా, అరే రాజేష్ నీ అంత మంచోళ్ళు లేరు, నాకోసం తగ్గేది టాటర్ కిందకి వెళ్ళేవరా అని వస్తాడా? పెట్టి కాడ కొనేవాడాడు, పెట్టి 500 రూపాయలు పెట్టుకొనేవాడాడు. ఈ మహానుభావు నేనే ఫ్లెక్సీ, నేనే సినిమా తీసి తమ్ముళ్ళు, నేను అంటున్న ఒక మాట చెప్తున్నా, అలాంటి చేసిన వ్యక్తినే నేను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వెవరో అతనికి తెలియదు, నువ్వెవరో అతను గుర్తుపట్టడో. నిన్ను గుర్తుపట్టిన ఒక వ్యక్తి నీ దగ్గర ఏది ఆశించకుండా నువ్వు నశించిపోతున్న నిన్ను రక్షించటానికి ఆయన వేవేల దూతలతో కొనియాడబడుతున్న ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి నీ కోసమే వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి గనక నువ్వు చదువుతున్న చదువు, నువ్వు వెళుతున్న ప్రయాణాల్లో, నువ్వు చేస్తున్న పనుల్లో ఒకవేళ అక్రమంగా నువ్వు నడుస్తూ చేయరాని పాపం చేస్తూ నీ కుటుంబంలో ఒకవేళ ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఒకవేళ ఈ మందిరంలో నువ్వు కూర్చుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో లోబడిన ప్రజల కోసం దినమేళ నా చేతులు చాచుంచాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీకు చివరి అవకాశం అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. ఒకవేళ నీ తల్లిదండ్రులు తెలియకుండా పాపము చేస్తూ ఈ లోకానుసారంగా జీవిస్తే దానిని విడిచిపెట్టి ఈరోజు. ఆమెన్, ఆమెన్. అందుకు అబ్రహాము అన్యుడైనప్పుడు కూడా దేవునిని చెప్పిన మాట విడిచిపెట్టాడు కాబట్టి, బంధువులు విడిచిపెట్టాడు కాబట్టి, తన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు కాబట్టి. రోమీలు 4:17 ఏముందో చదవండి. రోమీలు 4:17. రబలా శంఠెర గదరహంతిరి. దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక రోమీలు 4:17. ఆదికాండం 15:4 చూడమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఆదికాండము 17:4. దేవుని అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఈ రోజు మనం ఒక పాట పాడుకుంటే ఏమైపోయాడు? అబ్రాహాము ఎవరు అసలు? ఒక అన్యుడు. ఆయనకి దేవుడు అంటే తెలీదు. ఆయనకి ఈ దేవునికి ప్రార్థన ఎలా వచ్చాలో కూడా తెలీదు. కానీ దేవుని మాట ఈయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అనేక జనములకి తండ్రిగా. అబ్రహాము దేవుడవు, యాకోబు దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరి పేరు ఉందమ్మా? ఎవరి పేరు ఉంది? అబ్రహాము ఎవరు అసలు? ఈరోజు అబ్రాహాము తెలియని వ్యక్తి పేరు అనేక జన్మల తండ్రి అవటమే కానీ మన పాట పాడుతుంటే అబ్రహాము దేవుడవు.
ఒకవేళ దేవుడు ఏం చెప్తున్నాక ఈ మాట చెప్పాడో తెలుసా? ఇప్పుడు వరకు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ నీవు ఈ విధంగా ఉంటే, అబ్రాహాము లాగా నీవు గనక దేవుని చెప్పిన మాట విడిచిపెడితే, దేవుడు అన్నాడు ఎన్నిక లేని నిన్ను బలమైన జనంగా చేస్తాడా. చెప్పలు కూడా దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనం, అందుకు ఇంకో మాట ఉంది. దేవుని చిత్తమైతే రాను, మ్యాక్సిమం రాను. ఇంకా దేవుడి చిత్తమైతే మళ్ళా 2026లో మళ్ళా జనవరి నెలలో వస్తా. అవునా అమ్మ? అంతేనా? రావాలి అయ్యగారు అన్న వాళ్ళు వద్ద. ఇది చూడండి, అలాగే సమరీ స్త్రీ కాడ తన కొండనన్నింటిని కాడ చెప్పండి త్వరగా, తన కొండని అంటే పాపాన్ని విడిచిపెట్టింది కాబట్టి సమరీ స్త్రీలో వ్యభిచారమైన స్త్రీని దేవుడు ఉన్నతమైనగా మార్చేశాడు. అది విడిచిపెట్టని వ్యక్తి ఎవరంటే సంసోను. ఎవరు? విడిచిపెట్టని వ్యక్తి సంసోను. ఢిల్లీలో పాపంలో పడిపోయి, ఫిలిష్తీయుల చేతిలో పడిపోయి, కళ్ళు ఓడబిగించుకొని మరణమైపోయాడు. ఈరోజు నీకే నేను అప్పచెప్తున్నాను, మరి నువ్వు సమస్తాన్ని విడిచిపెడతావా, లేకపోతే సంసోనులాగా విడిచిపెట్టకుండా నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటావా? మీకే క్వశ్చన్ మార్క్. ఒకవేళ అలాగా ఉంటే గనక ఈ రోజుని విడిచిపెట్టండి, దేవుని కొరకు నిలబడండి. అబ్రాహామును ఆశ్రయించిన దేవుడు, పేతురును ఆశ్రయించిన దేవుడు, సమయకి మంచి ఇచ్చిన పేరు నీకడని దేవుడు ఇస్తాడు. ఆ కృప మీ అందరికి దేవుడు అనుగ్రహించును గాక. తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ప్రభా, నీ బిడ్డలకి ఏదైతే నువ్వు ఇచ్చావో అది నేను ఇవ్వాల్సి వచ్చింది. మరి నాయనా ఒక మాట ఆగింది ప్రభా, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రభా, ఈ వాక్యాన్ని బిడ్డలు నెమరు వేసుకొని ఈ లోకం 2024లో కాకుండా 2024లో అయ్యా 2 కొరింథీయులు 5:17 ప్రకారము అయ్యా కాగా క్రీస్తునందునలా ఇగో పాతవి గతించెను నూతన సృష్టి అయినట్టు ప్రభా, నీ బిడ్డలను ప్రభా నూతన సృష్టిగా మార్చి, ఎన్ని కుటుంబాల్లో ప్రభా విధమైన పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా భార్య భర్తల సంబంధం లేకుండా విడిపోయి ఉన్నాయో, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టి నూతనంగా ప్రభా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించడానికి కృపను అనుగ్రహించమని, నాకు ఇచ్చిన అవకాశం బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈ అవకాశం దైవజనులకి వందనాలు.